అందరికీ ప్రైజ్లాడండి. దావీదు భార్య అయిన మీకాలు భర్తను బహిరంగముగా అవమానించి మరణం వరకు గొడ్రాలైనది. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20-22 చూచినచో, పరిశుద్ధాత్మ ఆవేశముతో దావీదు నిండుకొనిన వాడై దేవుణ్ణి స్తుతించుచు ఆరాధించుచు నాట్యమాడుచూ నుండగా అతనికి వచ్చిన తలంపు, నేను నా ఇంటి వారిని కూడా ఆ ఆనందంలో పాలు తీసుకుని వారిని చేయాలి, వారిని దీవించాలనే సదుద్దేశముతో దావీదు వచ్చుచుండగా అతడు దైవావేశంలో నుండగా మీకాలు కిటికీలో నుండి చూచినది. ఇక ఆమె రాజకీయ టీవీ ముందు దావీదు పొందుకుంటున్న ఆత్మావేశపు దీవెన విలువగా కనబడలేదు. చకచకా వచ్చేసింది. ప్రజలందరి ముందు ఇట్లన్నది, హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా రాజువైన నీవు ఎంత ఘనముగా కనబడితివి అని అపహాస్యము చేసినది, మనసులో నీచపరుచుకున్నది. ఆమె ఇప్పుడు భర్తను రాజును అందున ఆత్మావేశముతోనున్న శ్రేష్ఠుడైన వ్యక్తిని పలువురు సామాన్యుల ముందు అపహాస్యము చేసి తోలనాడినది. ఇది స్త్రీగా ఆమె చేయదగిన పని కానే కాదు. నిజమునకు ఆ దావీదే సరి అయిన భక్తి లేని ఈనాటి పురుషులలో ఒకడయ్యుంటే అప్పుడే ఆమెను కొట్టి నీచపరిచి ఆమెకున్న రాణి పదవిని ఓడగొట్టించేవాడు కదా. ఈమె చర్య ఏదో తన భర్తను అపహాస్యము చేయుట కాదు, దైవాత్మనే ఈమె నీచపరిచినట్లు తలంచుకోవాలి. కనుక సోదరి, నీ స్థితి ఎట్లున్నది ప్రశ్నించుకొనుము. ఆ పరిస్థితులను దావీదు భక్తుడు అవమానమును తలంచక ఆ దేవుని మహాకృపను తలంచుకొని పొగడినట్లుగా కనబడుచున్నది. 21-22 వచనములలో దావీదు నిజమైన దైవ సేవకుని వలె దేవుడు అతన్ని ఏ స్థితిలో నుండి ఏ స్థితికి లేవనెత్తాడో అదంతయు వివరించి, ఆ గొప్ప దేవుని సన్నిధిలో నేనెట్లు చేయగలిగానని అతడు దేవుని ఎంతగానో స్తుతించాడు. మరణము వరకు గొడ్రాలైన మీకాలు. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో దైవ కార్యములో పనిచేయువారు బహు జాగ్రత్తగా బ్రతికి ఉండాలి. యెహోవా కార్యమును అజాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తుడు కాగలడని గ్రంథం తెలియజేయుచున్నది. భర్తను అపహసించినందుకు ఆమెకు సంతానము లేకుండానే దేవుడు చేశాడు. మనమందరము కూడా హెచ్చరిక పొందుదాము. థ్యాంక్ యూ.